హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలోని రైతులకు అయితే కనుక అన్నదాత సుఖీభవ పథకము అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 22వ విడత నిధులను అయితే కనుక ప్రభుత్వం అయితే కనుక జమ అయితే చేయనుంది. దీనికి సంబంధించి కొత్త డేట్ అయితే కనుక ఫిక్స్ చేయడం జరిగింది. సో ఎప్పుడు జమ చేస్తున్నారు, ఎవరెవరికి జమ చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. అలాగే మరికొందరు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 4,000 అయితే విడుదల అయితే చేస్తున్నారు. సో ఎవరికి విడుదల చేస్తున్నారు అనేది కూడా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది అనమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని రైతులకైతే కనుక అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 22వ విడత 2,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 3వ విడత 4,000 రూపాయలు, మొత్తంగా 6,000 రూపాయలు అనేది రైతులకైతే జమ చేస్తున్నారు. అందులో భాగంగా ఏంటంటే కనుక ఈ యొక్క పీఎం కిసాన్ 2,000 రూపాయల బదులుగా కొంతమందికి 4,000 రూపాయలు అయితే జమ చేస్తున్నారన్నమాట. సో ఎవరికి జమ చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రెండు పథకాల ద్వారా అయితే సంవత్సరానికి కూటమి ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రెండు కలుపుకొని 14,000 అలాగే 6,000 మొత్తంగా 20,000 అయితే జమ చేస్తారనమాట. అంటే మనకు కేంద్ర ప్రభుత్వము 6,000 ఇస్తుంది 3 విడతల్లో, రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఇస్తుంది 3 విడతల్లో అనమాట. అవి కూడా ఎప్పుడెప్పుడు మనకు మే నెలలో కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000, అప్పుడు మొత్తంగా 7,000 వస్తాయి. అలాగే ఈ యొక్క అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000, అప్పుడు ఒక 7,000, మొత్తంగా అడిగి 14,000 వస్తాయి. రిమైనింగ్ డబ్బులు అనేది ఇంకా 6,000 ఉంటాయి కదా, అవి వచ్చేసి ఇప్పుడు మనకు ఫిబ్రవరిలోనే విడుదల చేయవలసి ఉండేది. సో వాయిదా అయితే పడుతూ వచ్చింది. ఈ మార్చి నెలలో విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక 4,000, మొత్తంగా 6,000 జమ చేయడం జరుగుతుందన్నమాట. దేశంలో కోట్లాది మంది రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 22వ విడత నిధులకు సంబంధించి కీలక సమాచారం అయితే వెలువడింది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా ఈ పథకాన్ని అయితే అమలు చేస్తోంది. ఇప్పటికే 21 విడత డబ్బులను అయితే కనుక విడుదల చేసింది. అది కూడా నవంబర్లో అయితే విడుదలైతే చేయడం జరిగింది. ఇక ఇప్పుడు మార్చి నెలలో 22వ విడతల డబ్బులను అయితే కనుక జమ చేస్తోంది. ఈ తరుణంలో రైతులు ఈకేవైసీని అయితే కనుక చేసుకోవాలని చెప్పి అయితే తెలిసింది. అలాగే బ్యాంకు వివరాలను కూడా సరి చేసుకోవాలని చెప్పి అయితే కనుక తెలపడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బుల్ని ఎప్పుడు జమ చేస్తారంటే కనుక మనకు ఉన్న తాజా ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్చి 13వ తేదీన అయితే కనుక విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రబీ పంటల సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. ఈ సమయంలో ఈ పెట్టుబడి సాయం రైతులకు ఎంతో ఊరటనిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ యొక్క 2,000 రూపాయల నగదు అయితే కనుక డీబీటీ పద్ధతులు అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అయితే కనుక జరుగుతుందన్నమాట. అంతేకాకుండా చాలామంది రైతులకు 21వ విడతకు సంబంధించిన నిధులు కొన్ని కారణాల వల్ల అయితే కనుక జమ కాలేదన్నమాట. సో అప్పుడు 2,000 రూపాయలు, అలాగే ఇప్పుడు 22వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు, మొత్తంగా 4,000 రూపాయలు అనేది అయితే కనుక జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో అంటే మనకు దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే కనుక రావాల్సి ఉందన్నమాట. 21వ విడత నిధుల్లో ల్యాండ్ వెరిఫికేషన్ పూర్తి కాకపోవడం వల్ల డబ్బులు అనేది చాలామంది రైతులకైతే ఆగిపోయాయి అన్నమాట. సో సాంకేతిక కారణాల వల్ల డబ్బులు అయితే జమ కాలేదు. సో ఇప్పుడు ఆ డబ్బులు కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తంగా 21వ విడత నిధులు, 22వ విడత నిధులు, సో 4,000 వాళ్ళకు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే కనుక మొత్తంగా చూసుకుంటే కనుక 4,000 అయితే జమ చేస్తుందన్నమాట. సో మనకు కేంద్ర ప్రభుత్వం ఏ రోజు అయితే ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తుందో అదే రోజు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు కూడా అయితే కనుక జమ అయితే అవడం అయితే జరుగుతుందన్నమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4,000 కలుపుకొని 6,000 అయితే వస్తాయి. మరి కొందరికి 8,000 అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ డబ్బులు మీకు జమ కావాలి అంటే కనుక ఈకేవైసీ అనేది అయితే కనుక కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఆధార్ బ్యాంక్ లింకింగ్ అయిందో లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎన్పిసి అనేది అయితే కనుక లింక్ అయ్యిందా లేదా అనేది అయితే కనుక చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే కనుక మీ అకౌంట్లోకి డబ్బులు అనేది అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది. సో మార్చి 13న జమ అయ్యే అవకాశం ఉందని అయితే కనుక చెప్పడం అయితే జరుగుతుంది. సో ఆ రోజు ఏంటంటే కనుక పీఎం మోడీ గారు అస్సాంలో అయితే కనుక పర్యటించనున్నారు. సో అందులో భాగంగా అక్కడి నుంచి డబ్బులు విడుదల చేసే అవకాశం ఉందని అయితే కనుక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఇది లేటెస్ట్ అప్డేటు. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ పథకానికి సంబంధించి చిన్న అప్డేట్స్ వచ్చినా నేను తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను.